వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్. నేను వేసే ఈ అందమైన ముగ్గుని చూస్తూ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతిని ఎలా అయినా ఇరికించాలి అని తన పరువు తీయాలని ప్లాన్ వేసుకున్న రౌడీ తన ప్లాన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తాడు. చామంతి గుడి నుండి బయటికి రాగానే తన మెడలో ఉన్న తాలిని లాక్కొని పారిపోతూ ఒక గెస్ట్ హౌస్కి అయితే వెళ్తాడనమాట. ఆ గెస్ట్ హౌస్లో అందరూ వేరే టైప్ వాళ్ళు ఉండే, అంటే లైక్ ప్రాస్టిట్యూట్స్ ఉండే గెస్ట్ హౌస్ అవ్వడంతో చామంతికి తెలియక ఆ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అలా కరెక్ట్గా చామంతి వాళ్ళ పోలీసులు వచ్చే టైంకి చామంతి అండ్ వాడికి డబ్బులు ఇవ్వడం అదంతా చూసి పోలీస్ అయితే అపార్థం చేసుకుంటారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరితో పాటు చామంతిని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. ఇదంతా టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. నిషా కావాలనే హాల్లోకి వచ్చి అంకుల్, ఆంటీ, అందరూ అందరూ రండి, అక్క అందరూ రండి అని చెప్పి అందరినీ పిలుస్తుంది. ఇంకా అందరూ వచ్చేసరికి టీవీ పెట్టేసరికి అందులో చామంతి కూడా పోలీస్ అరెస్ట్ చేశారు చామంతిని కూడా అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు హర్షవర్ధన్ అండ్ ప్రేమ్ అయితే. ఇంకా అలా షాక్లో చూస్తూ ఉండిపోయి అసలు ఏం జరుగుతుంది, రే ప్రేమ్ ఏంట్రా ఇది అని అంటారు హర్షవర్ధన్. నాకు అదే అర్థం కావట్లేదు నాన్న, అయినా ఇలా చేయడమేంటి నాన్న, లేదు చామ్ ఇలా చేయదు నాన్న, ఇలా చేయదు అని చెప్పి పాపం చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ప్రేమ్ అయితే. రే ఎక్కడో ఎక్కడో ఏదో తప్పు జరిగిందిరా, వెంటనే వెంటనే చామంతిని కాపాడుకోవాలనేసరికి రమాదేవి, హర్ష ఏంటి హర్ష ఏం మాట్లాడుతున్నావు నువ్వు, చామంతి ఎలాంటిదో ఎలాంటి క్యారెక్టరో ఇవాళ అర్థమైంది కదా హర్ష, ఇంకా తన్ని కాపాడాలంటున్నావేంటి అనేసరికి నోర్మూయరమ్మా, ఇంకొక్క మాట కూడా చామంతి గురించి ఎక్కువగా మాట్లాడొద్దు, చామంతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, చామంతి ఎలాంటి అమ్మాయో తన రక్తం ఎలాంటిదో నాకు బాగా తెలుసు, నువ్వేమి తనకి జడ్జ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇలా చామంతి పోలీస్ స్టేషన్లో ఇరుక్కుంది అంటే అక్కడ ఏదో బలమైన కారణమే ఉండుంటుంది అని అంటారు హర్షవర్ధన్. అవును నాన్న, నువ్వు చెప్పింది నిజం, ఖచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది, ఇప్పుడే ఇప్పుడే నేను వెళ్ళి అదేంటో తెలుసుకుంటానని చెప్పి ఇంక పాపం ప్రేమ్ అయితే అలా బయలుదేరుతాడనమాట పోలీస్ స్టేషన్కి. ఇది ఇలా ఉండగా చామంతిని పోలీస్ స్టేషన్లో ఇంకా లోపలికి ఎంటర్ చేస్తారు. ఒక్కొక్కరు నేమ్ అడుగుతూ ఉంటే చామంతి ఏమో తన పేరు చెప్పడానికి పాపం చాలా అంటే చాలా షైగా, అంటే తను చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఇంక చామంతి దగ్గరికి వస్తారు ఆ పోలీస్ అండ్ ఇన్స్పెక్టర్ అయితే. వచ్చి ఏంటి, ఎందుకు పేరు చెప్పమంటుంటే భయపడుతున్నావు, పేరు చెప్పు అని చెప్పి అంటూ ఉంటారు. సార్ నిజం చెప్తున్నాను సార్, అక్కడ ఏం జరుగుతుందో నాకేం తెలియదు సార్, నేను నా తాళి కోసం వెళ్ళాను సార్, ఒక దొంగ వచ్చి నా తాళిని కొట్టేసి బైక్పై పారిపోతుంటే వాడిని ఫాలో అయ్యి వచ్చేసరికి వాడే గెస్ట్ హౌస్లో ఉన్నాడు సార్, గెస్ట్ హౌస్లో ఉన్నాడని నేను వెళ్ళేసరికి వాడు నా చేతిలో నా తాళి డబ్బులు రెండు పెట్టాడు సార్, ఆ టైంకే మీరు వచ్చారు సార్, అంతకు మించి నాకు ఇంకేం తెలియదు సార్ అని చెప్పి పాపం చామంతి నిజం చెప్తుంది. ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పేది మేము నమ్మాలని అనుకుంటున్నావా, సరే ఓకే, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, నీ మాట కరెక్టే అనుకుందాం, ఓకే నమ్ముతాను, అయితే ఒక పని చేయి, నీ భర్త ఎవరో చెప్పు, పిలిపించి నీ భర్తని అని అంటారు. నాకు పెళ్ళి అనేలోపు పాపం చామంతి పెళ్ళి కాలేదనే కదా వాళ్ళందరి ముందు అనుకుంటుంది, మరి పెళ్ళయింది అని ఎలా చెప్పగలదు, అందుకే ఈ విషయం ఒకరు బయటకు తెలిస్తే ఖచ్చితంగా నేను ప్రేమ్ బాబుని తీసుకురావాలి, కానీ ప్రేమ్ బాబు లేడు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి పాపం చాలా అంటే చాలా కంగారు పడుతూ చాలా ఆలోచిస్తూ ఉంటుంది. అలా పాపం చామంతి అయితే నువ్వేమీ మాట్లాడట్లేదంటేనే అర్థమైందిలే వెళ్ళు అని చెప్పి ఇంకా వాళ్ళందరితో పాటు చామంతిని కూడా ఆ సెల్లో అయితే పెడతారు. పాపం చామంతి ఏడుస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ప్రేమ్ బైక్పై వస్తాడు. వచ్చి ఇంకా అలా చామంతిని చూసేసరికి ప్రేమ్కైతే ఏం మాట్లాడాలో అర్థం కాదు. పాపం ప్రేమ్ అలా ఇంకా కన్నీళ్లతో చామంతి వైపు చూస్తూ ఉంటే చామంతి హోప్లెస్గా అలా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంక ప్రేమ్ వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇన్స్పెక్టర్ ఎందుకు మా చామంతిని అరెస్ట్ చేశారు అని అడుగుతారు. మీరెవరు సార్ అని అంటారు. సార్ నేను ప్రేమ్ కుమార్ తన భర్తని అని అంటాడు ప్రేమ్. ఒక్కసారిగా చామంతి అలా ఇంకా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి ప్రేమ్ బాబు ఇలా మాట్లాడుతున్నారు అని చామంతి అలా షాక్లో ఉండేసరికి, ఏంటి ఇదొక కొత్త నాటకమా, ఎవరో ఒకరు రావడం భర్త అని చెప్పడం తీసుకెళ్ళిపోవడమా, ఆ అమ్మాయి చెప్పింది నిజమే అనుకుందాం, ఆ అమ్మాయి మెల్లో నిజంగా మీరు తాళి కట్టారా, తాళి కడితే ఫోటోలు చూపించండి, ఏదైనా ఫోటోలు చూపించండి, ఉన్నాయా మ్యారేజ్ ఫొటోస్ అని అడుగుతారు ఆ ఇన్స్పెక్టర్ అయితే. ఇంకా వెంటనే అలా చామంతి పాపం ప్రేమ్ వైపు చూస్తుంటే ప్రేమ్ చామంతి వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా ప్రేమ్ అయితే లేదు
కానీ నేను తన మెడలో తాళి కట్టిన విషయం అనేసరికి సార్ మీరు ఒక యాడ్ షూట్లో పాల్గొన్నారు, తన మెడలో తాళి కట్టారు. సరే, మూవీస్లో కూడా చూపిస్తూ ఉంటారు కదా మెడలో తాళి కట్టినట్టు, అవన్నీ నిజాలైపోతాయా? చూడండి, మీరు తాళి కట్టారో లేదో మీరు భర్త అనే అనుకుందాం, కానీ ఆ అమ్మాయి ఆ గెస్ట్ హౌస్లో ఎందుకు ఉంది అనే విషయం మాకు తెలియాలి. అక్కడ ఉంది అంటే తను ఎలాంటి తప్పు చేసింది అనేది మీకు మేము చెప్పక్కర్లేదు, కానీ తను ఎలాంటి తప్పు చేయలేదు అని నిరూపించుకునే బాధ్యత మీకు ఉంది. ఇవాళ ఈవినింగ్ కల్లా మేము తన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ ఇవాళ ఈవినింగ్ కల్లా మీరు సాక్ష్యాలు తీసుకురాకపోతే మేము ఖచ్చితంగా ఆవిడ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అప్పుడు మీరు కాదు కదా, ఎవరైనా చెప్పినా మేము ఏం చేయమని చెప్పి పోలీస్ అయితే చాలా గట్టిగా ఇన్స్పెక్టర్ అయితే చెప్తారు. ఇంకా వెంటనే అలా పాపం ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి, చామ్, నువ్వు కంగారు పడద్దు, నేను బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాను, కానీ వీళ్ళకి సాక్ష్యం కూడా కావాలిగా, ఆ సాక్ష్యాన్ని నేను సంపాదిస్తాను. చామ్, ఇంతకీ వాడు వాడు ఎలా ఉంటాడు చెప్పు చామ్ అని అంటారు. బాబు వాడు నన్ను గుడి నిండే ఫాలో అవుతున్నాడు బాబు అని చెప్పి ఇంకా చామంతి అయితే చెప్తుంది. వెంటనే ప్రేమ్ అండ్ చామంతి ఇద్దరు కలిసి అయితే ఇంకా అలా బయటకైతే వస్తారు. ఎందుకంటే ప్రేమ్ ఒక స్పెషల్ కండిషన్ బెయిలబుల్, లైక్ కండిషనల్ బెయిల్ ఇచ్చేసరికి అలా ఈవినింగ్ వరకు ప్రేమ్ చామంతి ఇద్దరు ఒక దగ్గర ఉంటారు. సో ఇంకా చామంతి చెప్పినట్టే ప్రేమ్ అయితే బయలుదేరి ఇంకా అసలు సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఉన్నాయని చెప్పి అక్కడ ఫాలో అవుతూ ఉంటారు. చూస్తూ ఫాలో అయ్యి చూసేసరికి క్లియర్గా వాడు బైక్పై ఫాలో అవ్వడం అండ్ గుడిలో కూడా వెనకాల నుండి ఏదో ఇంజెక్షన్ ఇవ్వాలనుకోవడం, ఇవన్నీ అయితే క్లియర్గా ఉంటాయి. ఇంకా చూసేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడు ప్రేమ్. వీడెక్కడుంటాడో వెంటనే తెలుసుకోవాలి చామ్, ఖచ్చితంగా గెస్ట్ హౌస్ చుట్టుపక్కల ఎక్కడో వీడుండుంటాడు అని చెప్పి ఇంకా వెంటనే ప్రేమ్ అయితే వాడి లొకేషన్ని ట్రేస్ చేయడానికి వాడి ఫేస్ని అయితే చిట్టి రోబోకి పంపిస్తాడు. చిట్టి రోబో వీని స్కాన్ చేస్తున్నాను చామ్, ప్రేమ్ వాడు సిటీ అవుట్స్కర్ట్స్ని దాటాడు అని చెప్పేసరికి ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరు సిటీ అవుట్స్కర్ట్స్కి అయితే వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా వాడేమో నిషా డబ్బులు మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసింది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. రేయ్, ఇవాళ చాలా పెద్ద అమౌంట్ వచ్చింది కాబట్టి ఒక 6 నెలల వరకు నేను హ్యాపీగా ఉంటానని చెప్పి డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ప్రేమ్ అలా ఇంకా డోర్ బ్లాస్ట్ చేసుకొని వస్తాడు. ప్రేమ్ని చూసి ఒక్కసారిగా అతనైతే గడ 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 వణికిపోతూ ఉంటాడు. ఇంకా అలా ప్రేమ్ అయితే వాడిని గట్టిగా కాలర్ పట్టుకొని గోడకి గుద్దిచ్చి మరీ కొడుతూ ఉంటాడు. ఇంకా పిడికిలు బిగించి బాగా కొడుతుంటే వాడికైతే బ్లడ్ వస్తూ ఉంటుంది. చామంతి వాడి వైపు అలా చూస్తూ ఉంటుంది. నా చామ్ అవమానిస్తావురా, నా చామ్ జోలికి వస్తావురా నువ్వని చెప్పి బాగా కొట్టి వాడిని అయితే పడేస్తూ ఉంటాడనమాట ప్రేమ్ అయితే. అప్పుడే కరెక్ట్గా చామంతి వచ్చి, బాబు ఇంకా కొడితే వాడు చచ్చిపోతాడు బాబు, వదిలేండి బాబు, వీడిని తీసుకెళ్ళి నిజాలేంటో చెప్పించాలి బాబు అని చెప్పి చామంతి గట్టిగా చెప్తుంది. రేయ్, పోలీస్ స్టేషన్కి వచ్చి నిజం చెప్పలేదో చస్తావు నా చేతిలో, రారా అని చెప్పి కాలర్ పట్టుకొని ఇంకా వాడిని అయితే కొట్టుకుంటూ తీసుకెళ్తాడనమాట ప్రేమ్ అయితే. ఇంకా వెంటనే అలా పోలీస్ వెయిట్ చేస్తూ ఉంటారు ఇన్స్పెక్టర్ వాళ్ళు. ఇంకా వాడిని టపాలని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ కాళ్ళ దగ్గర పడేస్తాడు ప్రేమ్. ఇంకా రౌడీని చూస్తూ ఉంటాడు. వీడు 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 మాకు తెలుసు, వీడు చాలా క్రైమ్స్ చేశాడు, రోజుకొక పేరు పూటకొక వేషం వేసుకొని తిరుగుతూ ఉంటాడు, వీడిని పట్టుకోవాలని ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాం సార్ అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అంటారు. చూశారు కదా, ఇలాంటి వాడు చెప్తే మీరు చామ్ని అరెస్ట్ చేశారా అని అంటాడు ప్రేమ్. ఇంకా వెంటనే వాడిని పట్టుకుంటాడనమాట. పట్టుకొని, చెప్పరా ఎందుకు ఇలా చేసావు, ఆ అమ్మాయిని ఎందుకురా ఎదికించాలనుకున్నావు, చెప్పరా ఎందుకు అని చెప్పి వాళ్ళు కొడుతూ ఉంటే, సార్ అది కాదు సార్, అది అని చెప్పి వాళ్ళైతే ఇంకా చాలా అంటే చాలా కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు వాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా, సార్ ముందు వాడి ఫోన్ తీసుకొని కాల్ డేటా చెక్ చేయండి సార్, అప్పుడు ఎవరు ఇలా చేశారో క్లియర్గా తెలుస్తుందని చెప్పి ఇంకా వెంటనే అలా ప్రేమ్ చెప్పేసరికి వాడి కాల్ డేటా చెక్ చేస్తారు. చెక్ చేసేసరికి ఈ నంబర్ చూడండి అని చూపిస్తే క్లియర్గా అది నిషా నంబర్. అంటే ఇదంతా నిషా చేసింది అనే విషయం అయితే చాలా అంటే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. వెంటనే ఇంకా అలా ప్రేమ్ చెప్పబోతుంటే చామంతి, బాబు వద్దు, ఇప్పుడు చెప్పొద్దు, ఇంటికి వెళ్ళాక తన పని చూద్దాం అని అంటుంది. ఖచ్చితంగా అని, సార్ ఒక్క నిమిషం అని చామంతి ఆపుతుంది. వాడిని జైల్లో పెట్టబోతుంటే చామంతి ఇంక వెంటనే తన కాలికి ఉన్న చెప్పు తీసి ఇంకా వాడి 2 చెంపలపై టపా కొడుతుంది. చూడు, డబ్బులకి ఆశపడి ఇలా అమ్మాయి క్యారెక్టర్ని దిగజార్చాలి అని అనుకున్నావు చూడు,
నువ్వు మనిషివి కాదు. అసలు నువ్వు మనిషి పుట్టుకే పుట్టలేదు. డబ్బుల కోసం ఎంతకైనా దిగజారే నీలాంటి వాళ్ళు ఈ సమాజానికి దూరంగా ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు జన్మనిచ్చింది కూడా ఒక ఆడపిల్లే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అని గట్టిగా చెప్పి వాడి 2 చెంపలు పగలకొట్టి అక్కడి నుండి ఇంక తన తప్పేమీ లేదు అని అల్టిమేటంగా ప్రూవ్ చేసుకొని అక్కడి నుండి వచ్చేస్తుంటారు హ్యాపీగా చామంతి అండ్ ప్రేమ్. ఇది ఇలా ఉండగా నిషా ఏమో ఇప్పుడు ఆ చామంతి ఎక్కడికి వెళ్ళినా ఎవరు తన్ని కాపాడలేరు. చామంతి అయిపోయావు అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే అలా ఇంకా చామంతి అండ్ ప్రేమ్ అయితే అక్కడ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి చూసేసరికి ఇంకా అలా నిషా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పాపం హర్షవర్ధన్, అమ్మ చామంతి వచ్చేసావా? నాకు తెలుసమ్మా, నువ్వు ఎలాంటి తప్పు చేయవని నాకు తెలుసు. నువ్వు వచ్చేస్తావు అని కూడా నాకు తెలుసు. ఇదిగో ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారమ్మా అని అంటారు. ఎవరో కాదు నాన్న, ఈ నిషానే అని అంటాడు ప్రేమ్. ఒక్కసారిగా ఇంకా అలా నిషా వైపు చూస్తూ ఉంటారు. ఏంటిది ప్రేమ్? ఏది జరిగినా నాపైనే నిందలు వేస్తావా? ఏమైనా నేనే చేశానంటావా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ప్రేమ్ అని అంటుంది నిషా. ఇంకొక్క మాట నీ నోట్లోండి వచ్చిందో నువ్వు ప్రెగ్నెంట్ అని కూడా ఆలోచిస్తున్నాను కాబట్టే నేను చాలా కంట్రోల్డ్గా మాట్లాడుతున్నాను. లేకపోతే ఎప్పుడో నీ చెంప పగలగొట్టేవాడిని అని అంటాడు ప్రేమ్. రే ప్రేమ్, ఆడపిల్లతో ఏం మాటలు రావి అని అంటుంది రమాదేవి. ఆడపిల్ల తను ఆడపిల్ల. ఒక ఆడపిల్ల స్వేచ్ఛ గురించి, ఒక ఆడపిల్ల క్యారెక్టర్ గురించి ఆలోచించకుండా దిగజారి ఆలోచించే ఇలాంటి మనిషి ఒక ఆడపిల్ల అమ్మ. ఏం చేసిందో తెలుసా? ఈ నిషా ఏం చేసిందో తెలుసా అని ఇంకా వాయిస్ రికార్డ్స్ అయితే వినిపిస్తారు. అంటే నిషా అండ్ రౌడీ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్న వాయిస్ రికార్డ్స్ అనేవి క్లిప్స్ తీసుకొని వాటినైతే వినిపిస్తారు. వినిపించి ఒక్కసారిగా రేయ్ ఏం జరుగుతుందో తెలుసా ఇక్కడ? నేను ఈ హౌస్లో ఏమైనా పెట్టాను మేడం అని అనేసరికి, ఓ అలా చేసావా? నాకు తెలిసిన కానిస్టేబుల్ ఉన్నారు, యా గుర్తుందని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి వెంటనే ఇంకా అదంతా విని హర్షవర్ధన్, రమాదేవి, రోజా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రోజా ఏమో మనసులో తిక్క కుదిరిందిలే, నా చెల్లెల జోలికే వస్తావా? అయినా నీ పిచ్చి కానీ దానిపై ఇలాంటి నింద వేస్తే వాళ్ళు నమ్మరు. ఈ విషయం నాకు ముందే చెప్తే నేనే వేరే ఐడియా ఇచ్చేదాన్ని. ఈ నిషాకి కావాల్సిందేలే అని మనసులో అనుకుంటుంది రోజా. ఇంక వెంటనే హర్షవర్ధన్, నిషా ఏంటమ్మా ఇది? ఏంటిది నువ్వు చేస్తుందేంటి? నువ్వు ఒక ఆడపిల్లవే అని ఆలోచించలేదమ్మా? చామంతి ఎంత మంచి అమ్మాయి, ప్రేమ్ని బయటికి తీసుకొచ్చిందని, ప్రేమ్ తప్పేమీ లేదని నిరూపించిందనేనా చామంతిపై కక్ష కట్టి ఇలాంటి దాడి చేసావు? నువ్వు ఇలా చేస్తుంటే నాకు చాలా చాలా ఇబ్బందిగా ఉందమ్మా. నీ ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అనేసరికి ఇంక వెంటనే అలా నిషా, అంకుల్ నేను ఇంకా దబాయించాలని చూడకమ్మా. క్లియర్గా ఆ వాయిస్ రికార్డింగ్స్ అన్నీ నీవేనని అర్థమవుతున్నాయి. చామంతి ఇవన్నీ బయటపెట్టి నీ పరువు తీయడం ఒక్క నిమిషం పట్టదు తనకి. కానీ తను అలా చేయలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే తనకి నువ్వు ఒక ఆడపిల్లవని, నీకు ఒక పరువు ఉంటుందని తెలుసు. అది నువ్వు ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తించావు. ఇంకొకసారి ఇలాంటి పనులు ఏవి చేసినా అనేసరికి వెంటనే నిషా, అంకుల్ ప్లీజ్ మీ కాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను, ఈ విషయాన్ని మా డాడీతో చెప్పకండి అంకుల్ అని అంటుంది. ఇంక వెంటనే నా కాలు కాదమ్మా, నువ్వు పట్టుకోవాల్సింది చామంతి కాళ్ళు అని అంటారు. ఒక్కసారిగా నిషా షాక్లో ఉండిపోతుంది. అంకుల్ అని అంటుంది. పట్టుకోవడానికి నామోషిగా ఉందా? నాన్న చెప్పింది కరెక్ట్ పద్ధతి. నువ్వు కాలు పట్టుకుంటేనే నిన్ను క్షమిస్తాం, లేకపోతే క్షమించను అని అంటాడు ప్రేమ్. ఇంకా నిషా అలా చామంతి కాళ్ళైతే పట్టుకుంటుంది. ఇంకా అలా చామంతి కాలు పట్టుకునేసరికి చామంతి ఏమో అలా నిషా వైపు చూస్తూ ఉంటుంది. వెంటనే వెనక్కి జరిగి, ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు బాబు, ఇకపై అయినా తను మనిషిలా ప్రవర్తిస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపం చామంతి, చూసావా అది చామ్ సంస్కారం అంటే, అర్థమైందా అని చెప్పి చీకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్. ఇంక వెంటనే, చామంతి నీ కాలు పట్టుకునేలా చేసావు కదే, ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టను అని మనసులో అనుకుంటూ ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారన్నమాట నిషా. అలా ఇంకా చామంతి విషయంలో చామంతి తప్పేమీ లేదని ప్రూవ్ చేసి, చామంతి మెల్లో తాళి కట్టింది తనే అని ప్రూవ్ చేసుకొని చామ్ని హ్యాపీగా ఇంటికి తీసుకొచ్చి నిషా కుట్రలని బయట పెడతాడు ప్రేమ్. ఇలా ఎపిసోడ్
ఎండ్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.